మొదటి పట్టణము. దేవుని చిత్తానము ఎవరు గ్రహింపగలరు? సొలొమోను జ్ఞాన గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనం నుంచి 18వ వరకు. నీవు అతనిని సేవక మాతృడుగా కాదు, నీ ప్రియ సోదరునిగా స్వీకరించుము. రెండవ పట్నము. పునీత పౌలు గారు ఫిలోయోనుకు రాసిన లేఖ 1వ అధ్యాయము 9వ వచనం నుంచి 10వ వచనం వరకు. పట్నము. పునీత పౌలు గారు ఫిలోయోనుకు రాసిన లేఖ 1వ అధ్యాయము 9వ వచనం నుంచి 10వ వచనం వరకు మరియు 12వ వచనం నుంచి 17వ వచనం వరకు. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 14వ అధ్యాయము 25వ వచనము నుంచి 33వ వచనము వరకు. లూకా శుభవార్త 14వ అధ్యాయము 25వ వచనము నుంచి 33వ వచనము వరకు. అప్పుడు గొప్ప జనసమూహము ఆయన వెంబడి వెళ్ళుచుండెను. ఆయన వెనుకకు తిరిగి వారితో ఇట్లనెను, నన్ను వెంబడింపగోరి తన తల్లిదండ్రులను, భార్యను, బిడ్డలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, కడకు తన ప్రాణమునైనను త్యజింపనివాడు నా శిష్యుడు కానేరడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు యోగ్యుడు కాడు. గోపురము కట్టదలిచిన వాడు కూర్చుండి వ్యయము గణించి దానిని పూర్తి చేయు సాధన సంపత్తి తన వద్ద ఉన్నదా లేదా అని పర్యాలోచన చేయడా? అటులు కాక పునాది వేసిన పిదప నిర్మాణము పూర్తి చేయజాలని ఎడల చూచువారు ఇతడు ఆరంభ సూర్యుడే కాని కార్యసాధకుడు కాలేకపోయెను అని పరిహసించెదరు. ఒక రాజు యుద్ధమునకు వెళ్ళుటకు ముందు 20,000 సేనతో తనపై దండెత్తి వచ్చు శత్రురాజును తన 10,000 సేనతో ఎదుర్కొనగలనా అని ఆలోచింపడా? అంత బలము లేని ఎడల శత్రురాజు సమీపింపక పూర్వమే రాయభారము పంపి అతనితో సంధి చర్యలు జరుపును. కనుక తన సమస్తమును త్యజించిన తప్ప ఎవడును నా శిష్యుడు కానేరడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఈరోజు మనం క్రీస్తు ప్రభు ఒక శిష్యునికి ఉండాల్సినటువంటి లక్షణాలను గురించి లేక శిష్యునికి ఉండాల్సినటువంటి సిద్ధపాటును, సంసిద్ధతను గురించి మనకి వివరణ ఇస్తూ ఉన్నారు. మనమందరం కథోలికులం లేదా క్రైస్తవులం, క్రీస్తును వెంబడించేటటువంటి వారం. ఇది అందరం కూడా చెప్పేటటువంటిది. చాలామంది క్రీస్తుని వెంబడిస్తున్నామని చెబుతూ ఉంటారు. లేదా కొంతమంది ప్రత్యేకంగా క్రీస్తు చేత ఎంపిక చేయబడిన వాళ్ళుగా చెప్పుకుంటూ ఉంటారు. కొంతమంది క్రీస్తుని అనుసరిస్తాము కానీ క్రైస్తవులమని మేము చెప్పుకోమంటారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా క్రైస్తవత్వాన్ని స్వీకరిస్తూ ఉంటారు, క్రీస్తుని వెంబడిస్తూ ఉంటారు, క్రీస్తు అనుచరులుగా జీవిస్తూ ఉంటారు, క్రైస్తవ్యాన్ని తమ జీవిత విధానంలో ప్రకటిస్తూ ఉంటారు. కానీ ప్రతి విషయంలోనూ మంచి చెడు అనేవి రెండు బాగా ప్రబలంగా పనిచేస్తూ ఉంటాయి. ప్రతి విషయంలోనూ మంచి చెడు అనేవి చాలా ప్రబలంగా పనిచేస్తాయి. క్రీస్తుని వెంబడించడంలో, వెంబడించేటటువంటి వ్యక్తులు అని చెప్పుకోవడంలో
మంచి చెడులు కూడా బాగానే పనిచేస్తూ ఉండాలి. అది ఏ విధంగా అని అంటే, క్రీస్తు ప్రభుని వెంబడించటము అని అంటే వస్త్రధారణ కాదు, అలంకరణ కాదు. క్రీస్తుని వెంబడించటము అని అంటే ఏదో బైబిల్ పట్టుకొని వెళ్ళడం కాదు. క్రీస్తుని వెంబడించటము అని అంటే మెడలో జబదండ వేసుకోవడం కాదు. క్రీస్తుని వెంబడించడం అంటే బైక్ మీద ఎదర ఒక వాక్యం వెనక ఒక వాక్యం రాసుకొని, లేదా కారు మీద ఎదర ఒక వాక్యం వెనక ఒక వాక్యం రాసుకొని, లేదా నీ ఇంటి మీద 4 బొమ్మలు యేసుప్రభుయో లేదా దేవుడి బొమ్మలో ఏదో ఇంటికి ఎదురుగా పెట్టుకొని, లేదు నువ్వు క్రైస్తవుడిని క్రీస్తు ప్రభువుని అనుసరించేవాడిని అని అంటే నీ ఇంటి పైన ఒక మరీ తల్లి బొమ్మ యేసుప్రభు బొమ్మ పెట్టుకోవడం అనేది ఇది కాదు క్రైస్తవత్వం అంటే. చాలామంది ఈ క్రైస్తవత్వంలో ఈ కోణాల్లో వెళ్తూ ఉంటారు, అదొక రకం. ఇంకొంతమంది ఉంటారు క్రైస్తవత్వం అని అంటే ఏంటంటే, ఇంకా వాళ్ళు సినిమాలు కూడా చూడరు, టీవీ కూడా చూడరు, సీరియల్స్ చూస్తారో లేదో నాకు తెలియదు, మరి టీవీ కూడా చూడరు వాళ్ళు. అంటే ఇంకా అది చూస్తే కూడా పాపము అనేటటువంటి భావంలో కొంతమంది జీవిస్తూ ఉంటారు. అదొక రకమైనటువంటి విశ్వాసం. ఇంకా మనం ఏం చేయలేం, ఎవడికి తండవాదం వాడిది. ఇక మరికొంతమంది ఉంటారు ఇంకా పరిత్యజించడం. క్రీస్తు ప్రభు చెప్పాడు కాబట్టి తనను తాను పరిత్యజించి తల్లిదండ్రులను, తోబుట్టువులను, తన బంధువులను, భార్య బిడ్డలను అందరినీ వదిలేసి వచ్చి అనుసరించండి అన్నాడు. కాబట్టి ఇక క్రీస్తుని అనుసరించడం అంటే ఒక బైబిల్ పట్టుకొని వెళ్ళిపోయి ఎక్కడ పడితే అక్కడ, అది రోడ్డు మీద సంద గొంద లేదా అది డంపింగ్ యార్డ ఎక్కడ ఏంటి అని చూడకుండా ఎక్కడ పడితే అక్కడ యేసుప్రభు గురించి చెప్పడం, మాట్లాడడం, ఇది ఒక రకమైనటువంటి సువార్తని కొంతమంది భావిస్తూ ఉంటారు. నేను క్రీస్తుని వెంబడిస్తున్నానని చెప్పి కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు. నేను క్రీస్తుని వెంబడించాను కాబట్టి నేను అక్కడికి వెళ్ళి క్రీస్తు ప్రభు గురించి ప్రకటిస్తున్నానని చెప్పి చెప్తాం మొదలు పెడతారు. ఇది కూడా క్రీస్తుని వెంబడించడం కాదు, అది కూడా క్రైస్తవ్యం కాదు, క్రీస్తు శిష్యరికము లక్షణం అది కూడా కాదు. సో శిష్యుని యొక్క లక్షణాలు లేదా క్రీస్తును వెంబడించేటటువంటి ఒక వ్యక్తికి ఉండాల్సినటువంటి ఆ లక్షణాలనే క్రీస్తు ప్రభు మనకి చాలా విషయాల్లో చాలా సందర్భాల్లో బోధించుకుంటూనే వచ్చారు. ఆ విషయాలనే మనం బైబిల్ గ్రంథంలో కూడా చూసుకుంటూ వెళ్ళవచ్చు. మనకి క్రీస్తు ప్రభు ఇప్పుడు చదివినటువంటి ఆ సుశేషంలో ఒక వ్యక్తి తన జ్ఞానాన్ని వినియోగించాలి. జ్ఞానము విచక్షణ జ్ఞానము లేదా దైవిక జ్ఞానము లేదా మనిషికి సామాజిక జ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానము, లేదా తనకుండాల్సినటువంటి కనీసపు జ్ఞానము ఎక్కడ ఏది ఎలా చేయాలో అనేటటువంటి ఒక విచక్షణ జ్ఞానము అనేది ప్రతి మనిషికి ఉండాలి. ఆ విచక్షణ జ్ఞానం లేకుండా నేను క్రీస్తుని వెంబడిస్తున్నాను, క్రీస్తుని అనుచరుణ్ణి, క్రైస్తవ్యాన్ని అనుసరిస్తున్నాను, క్రీస్తు ప్రభుని బోధిస్తున్నానని చెప్పి విచక్షణ జ్ఞానం లేకుండా విచ్చలవిడిగా దేవుని యొక్క నామాన్ని వ్యర్థంగా పలికేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. దానికనే క్రీస్తు ప్రభు ఇక్కడ మనకు బోధించేటటువంటి మాటల్లో నా శిష్యుడు కావాలనుకున్నటువంటి వాడిలో ముందు జ్ఞానం ఉండాలి. ఎక్కడ ఏది చేయాలో అనేది తనను తాను సిద్ధపరచుకోవాలి, సంసిద్ధతను కలిగి ఉండాలి, ఆ విచక్షణ జ్ఞానం అనేది ఉండాలి. అదే ఇక్కడ క్రీస్తు ప్రభు 2 ఉదాహరణలతో మనకు చెప్తూ ఉన్నాడు. మొట్టమొదటి ఉదాహరణ, గోపురం కట్టదలుచుకున్నవాడు వెళ్ళిపోయి గొయ్యితో వేసి పునాది వేసేస్తాడా? ఏడు ఏం చేస్తాడు? తనకు కావలసినటువంటి సాధన సంపత్తి అంతా ఉందా లేదా అని పరిశీలించుకుంటాడు. తనకు కావలసినటువంటి సంపద తన దగ్గర ఉందా, ఆ గోపురం నిర్మించడానికి తన దగ్గర ఉండాల్సినటువంటి ఆ మాన్యువల్ సోర్స్ ఉందా లేదా తనకు ఉండాల్సినటువంటి ఆర్థిక ఇబ్బంది ఉందా లేదా, తనకు ఉండాల్సినటువంటి ఆ వస్తువులన్నీ ఉన్నాయా లేదా అని పరిశీలించుకుంటాడు. అంటే ఏంటి అక్కడ? ఆ వ్యక్తి తన జ్ఞానాన్ని వినియోగిస్తున్నాడు. విచక్షణ జ్ఞానంతో ప్రవర్తించట్లా, తనకున్నటువంటి జ్ఞానాన్ని వినియోగించి తన జీవితంలో ఒక గోపురం కట్టాలా లేదా అని ఆలోచన చేస్తాడు. ఇక రెండవ ఉదాహరణ, ఒక రాజు యుద్ధానికి వెళ్ళేటప్పుడు యుద్ధం చేయగలనా లేదా అనేది తనకు తాను పరిశీలించుకుంటాడు. యుద్ధం చేయగలిగేటటువంటి శక్తి తనలో ఉందా లేదా అనేది తనను తాను పరిశీలించుకుంటాడు. యుద్ధం చేయగలిగే శక్తి ఉంటే యుద్ధానికి వెళ్ళిపోతాడు. యుద్ధం చేయలేని శక్తి లేనప్పుడు వారితో సంధి చేసుకుంటాడు. ఇది క్రీస్తు ప్రభు ఈ 2 ఉదాహరణలతో ఒక శిష్యుడు తన జ్ఞానాన్ని వినియోగించాలని అంటున్నాడు.
విచక్షణ జ్ఞానం అవ్వచ్చు, లేదా అది ఆధ్యాత్మిక జ్ఞానం అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. దేవుడు అక్కడ క్రీస్తు ప్రభు చెప్పే మాట జ్ఞానాన్ని వినియోగించాలి. విచక్షణ జ్ఞానం అవ్వచ్చు, ఆధ్యాత్మిక జ్ఞానం అవ్వచ్చు, లేదా దైవిక జ్ఞానం అవ్వచ్చు, పవిత్రాత్మ ప్రసాదించేటటువంటి జ్ఞాన సంపదే కావచ్చు. ఇది జ్ఞానము అనేది వినియోగించాలి. జ్ఞానము లేకుండా అజ్ఞానిలాగా దేవుని శిష్యరికాన్ని ప్రకటించమాక. దేవుని శిష్యరికాన్ని ప్రకటించమాక అంటే ఇక్కడ క్రీస్తు ప్రభు సిద్ధపాటు అని అంటే ఏంటి? ఆ సిద్ధపాటు బైబిల్ గ్రంథాన్ని పరిపూర్ణముగా లేదా కొంతవరకైనా జ్ఞానాన్ని సంపాదించాలి. ఆ జ్ఞానము కేవలం బైబిల్లో నాలెడ్జ్తో కాదది. అర్థమైందా? విజ్డమ్ వేరు, నాలెడ్జ్ వేరు. ఆ రెండిటిల్లో దేవుని యొక్క జ్ఞానము అనేది పవిత్రాత్మ శక్తితో ప్రసాదించబడద్ది. అది తన తర్ఫీదును మనిషి తనను తాను సిద్ధపరచుకోవడానికి కొంతకాలం అనేది అవసరం అవుతూ ఉంటుంది. దాన్ని మనిషి అవగాహన చేసుకోవాలి, తనను తాను పరిశీలన చేసుకోవాలి. ఇవేమీ చేసుకోకుండా నేను దేవుని యొక్క బోధ చేస్తానని చెప్పేసి వెళ్ళి బైబిల్ పట్టుకొని 4 వాక్యాలు చెప్పేవనుకో, 4 వాక్యాలు చెప్పడం చాలా ఈజీయే. ఎందుకంటే బైబిల్లో ఉన్న వాక్యాలే కదా, అవి తీసి చదవమంటే చదివేస్తూ ఉంటారు, దాని గురించి నీకు వచ్చింది ఏదో చెప్పేస్తూ ఉంటావు. కానీ అది కాదు నిజంగా దేవుని యొక్క జ్ఞానము అని అంటే. దేవుడు ప్రసాదించే జ్ఞానము మనిషిని ఏ విధంగా ముందుకు నడిపిస్తుందో మనం మొదటి పట్టణంలో ఆ వాక్యాలని చూస్తూ ఉంటాం. ఒకసారి మనం మొదటి పట్టణానికి వెళ్తే ఈ చదివినటువంటి వాక్యములో క్రీస్తు ప్రభు మనిషి యొక్క జ్ఞానాన్ని వినియోగించాలని చెబుతూ ఉన్నాడు. తను ముందుగానే సిద్ధపడేటటువంటి తనను తాను సంసిద్ధుని చేసుకోవడం, తయారు చేసుకోవడం అనే విషయాల గురించి చెబుతూ ఉన్నాడు. దానికి తోడు ముందు మనకి జ్ఞానము అనేది చాలా ముఖ్యమైనది. ఒకసారి 17వ వచనం ఒకసారి చదవండి. నీవు నీ జ్ఞానమును దయచేసిననే తప్ప, స్వర్గము నుండి నీ పవిత్రాత్మను పంపిననే తప్ప, నీ చిత్తమునెవడు తెలుసుకోగలడు? అర్థమైందా? దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవడం అనేది, దేవుని యొక్క ప్రణాళికను తెలుసుకోవడం అనేది ఎప్పుడు సాధ్యమవుద్ది అని అంటే దేవుడు ఆయన భూమి మీదకి లేదా మనుషుల్లోకి తన జ్ఞానాన్ని దయచేస్తేనే తప్ప. అర్థమైందా? మీకు అర్థమవుతుందని చెప్పేది. దేవుడు తన జ్ఞానాన్ని ప్రసాదిస్తేనే తప్ప, లేక ఆయన స్వర్గము నుండి తన పవిత్రాత్మను పంపితేనే తప్ప దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవడం అనేది అసాధ్యం. అందుకనే భగవంతుడు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. ఆ జ్ఞానము భూమి మీద నరులను రుచి మార్గంలో నడిపించడానికి, దేవునికి ప్రీతికరమైనటువంటి కార్యములు చేయడానికి అది ఉపయోగపడుతూ ఉంటుంది. అర్థమైందా? దేవుని యొక్క జ్ఞానము అనేది ఎప్పుడైతే మనిషికి ఉంటుందో ఆ మనిషి ఆ విచక్షణ జ్ఞానాన్ని వినియోగిస్తూ తనకంటూ లేదా తనతో ఉన్న జీవితాలని సంరక్షించడానికో కాపాడడానికో దేవుని యొక్క జ్ఞానాన్ని వినియోగిస్తాడు. ఆ జ్ఞానము లేనివాడు అజ్ఞానిలాగా మిగులుతూ ఉంటాడు. ఆ అజ్ఞాని ఏం తీసుకొస్తాడా అని అంటే సమాజంలో శాంతి సమాఖ్యతల కంటే కలహాలని, విభజనల్ని, మనుషుల మధ్య ద్వేషాలని తీసుకొస్తాడు. మీకు అర్థమైంది నేను చెప్పేది? దేవుని యొక్క జ్ఞానాన్ని బోధించేటటువంటి వ్యక్తి సమాజంలో మనుషుల మధ్య సమైక్యతను తీసుకురాగలగాలి. అది దేవుని యొక్క జ్ఞానం బోధించేది, భగవంతుడు బోధించేది, భగవంతుని యొక్క ప్రణాళికను బోధించేది. ఏ వ్యక్తి అయితే దేవుని యొక్క జ్ఞానాన్ని సంపాదించుకుంటాడో ఆ వ్యక్తి సమాజంలో శాంతి సమైక్యతను చేకూరుస్తాడు, శాంతిని నిలబెడతాడు, మనుషుల మధ్య ఐక్యతను తీసుకురాగలుగుతాడు, మనుషుల మధ్య సమైక్యతను తీసుకురాగలుగుతాడు. ఏ వ్యక్తి అయితే ఆ అజ్ఞానముతో ఉంటాడో, అనగా దేవుని యొక్క జ్ఞానము కాకుండా అజ్ఞానముతో ఉంటాడో వాడి వల్ల దేవుని యొక్క ప్రణాళిక నెరవేరడం కాకపోగా మనుషుల మధ్య విభేదాలు ఏర్పడతాయి, మనుషుల మధ్య శాంతి సమైక్యతలు కొరత ఏర్పడుతుంది, మనుషుల మధ్య విభజన ఏర్పడద్ది. దానికే మనం ఒక చిన్న ఉదాహరణగా నిన్న మనం ఎవరిదో పండగ చేసుకున్నాం కదా, మొన్న ఎవరిది? అది సూపర్రా మీరు. అమ్మా మదర్ తెరేసా సూపరు, మీరు సూపరు. మదర్ తెరేసా పండుగ చేసుకున్నాం, టీచర్స్ డే పండుగ ఉంది, మదర్ తెరేసా పండుగ ఉంది. ఈ మర్చిపోయాం మనం, మామూలు కాదు మీరు. మదర్ తెరేసా
ఆమె దేవుని యొక్క జ్ఞానముతో నింపబడింది కాబట్టే ఆమెకి కులం కానీ, జాతి కానీ, మతం కానీ, మనిషి కానీ, రూపం కానీ, ఆకారం లేకుండా ఆమె తన సేవను అందించగలిగింది. దేవుని యొక్క జ్ఞానము నింపబడటం అంటే మనుషుల మధ్య సమైక్యతను, ఐక్యతను పెంపొందించడం. దేవుని యొక్క జ్ఞానముతో నింపబడటం, ఎప్పుడైతే ఆ జ్ఞానం అనేది ఉంటుందో ఆ వ్యక్తి నిజంగా సమాజంలో సమానత్వాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు, మనుషుల మధ్య సమైక్యతను తీసుకురావడానికి పనిచేస్తాడు, మనుషుల్లో భేదాభిప్రాయాలను తొలగించడానికి ప్రయత్నం చేస్తాడు. ఇది నిజంగా దేవుని యొక్క జ్ఞానం చేత నింపబడటం అని అంటే. దేవుని యొక్క జ్ఞానం ఎప్పుడైతే మనుషుల్లో నింపబడద్దో ఆ వ్యక్తి తనను తాను ఇదిగో దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం ప్రయత్నం చేస్తాడు. ఏ వ్యక్తి అయితే అజ్ఞానిగా ఉంటాడో, ఏ వ్యక్తి అయితే అజ్ఞానముతో అహంకారం, అది అజ్ఞానము అని అంటే మనిషిని అహంకారమే కప్పేస్తూ ఉంటుంది. ఆ అహంకారము ధనం నుంచి రావచ్చు, డబ్బు నుంచి రావచ్చు, ఆస్తి ఐశ్వర్యాల నుంచి రావచ్చు, జ్ఞానాన్ని అంటే తెలివి చదువు నుంచి రావచ్చు, లేదా హంగు బలాన్ని నుంచి బట్టి అంటే మా ఇంటి పేరు రావడం ఎంతమంది ఉన్నాం అని దాని నుంచి కూడా అహంకారం మనిషికి రావచ్చు. ఇవన్నీ అజ్ఞానం వైపు నడిపిస్తాయి. ఇవి నడిపించినప్పుడు మనిషి తన జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక కూడా దూరమై అజ్ఞానిగా ప్రవర్తిస్తాడు, వాడు విభజన సృష్టిస్తాడు. అంతే తప్ప దేవుడు ఎప్పుడు కూడా తన జ్ఞానముతో నింపబడినప్పుడు సమాజంలో విభజన సృష్టించడు, సమాజంలో భేదాలను సృష్టించడు, సమాజంలో కలహాన్ని సృష్టించడు, అది తన ప్రాణం మీద కూడా తెచ్చుకోడు. అర్థమైందా? క్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాట, మనిషి తనను వెంబడించేవాడు ఇదిగో జ్ఞానాన్ని సంపాదించుకొని ఉండాలి. ఆ జ్ఞానం ఎలా ఉండాలి అని అంటే, నా శిష్యుడు కాగోరేటటువంటి వాడు ఖచ్చితంగా జ్ఞాన సంపదను సమృద్ధిగా సమకూర్చుకున్నవాడై ఉండాలి. వాడు కూర్చొని నేను చేయగలనా లేదా అనేటటువంటి తన విచక్షణ జ్ఞానాన్ని వినియోగిస్తాడు. అది అక్కడ క్రీస్తు ప్రభు 2 ఉదాహరణల ద్వారా చెబుతూ ఉన్నాడు. అదే మనం మొదటి పట్టణంలో ఇదిగో జ్ఞానము అనేది ఏ విధంగా మనిషిని కాపాడుతూ ఉంటుందో ఆ విషయాన్నే మనకి మొదటి పట్టణంలో చదువుతూ ఉన్నాం. ఒకసారి సొలొమోను జ్ఞాన గ్రంథము 10వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చదవండి. ఏమని చెప్తుంది అక్కడ? జ్ఞానము పవిత్రులను నిర్దోషులైన ప్రజలను పీడకుల బారు నుండి కాపాడుతుంది. ఓకేనా? అంటే ఒక జ్ఞానము భగవంతుని యొక్క అనుగ్రహము మనకు ప్రసాదిస్తే, మీరు ఆ 10వ అధ్యాయంలో ఆదాముకి జ్ఞానము ఎలా వినియోగపడింది, అదేవిధంగా కయీనుకి జ్ఞానం ఎలా ఉపయోగపడింది, నోవాకి జ్ఞానము ఎలా వినియోగించబడింది, అబ్రహాము జ్ఞానాన్ని ఎలా వినియోగించాడు, లోతు జ్ఞానమును ఎలాగా సద్వినియోగం చేసుకున్నాడు, యాకోబు ఆ జ్ఞానముతో ఎలా తన జీవితాన్ని నిర్మించాడో, తర్వాత యేసేపు తన జ్ఞానాన్ని ఎలా వినియోగించాడో ఆ 10వ అధ్యాయంలో మనకి వివరించబడతాయి. ఒకసారి మీరు కావాలంటే తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు, మీరు ఎట్టాగో చదవలేరులే కానీ చదువుకోండి, కుదిరినప్పుడన్నా చదువుకోండి. మీరు ఎట్టాగో బైబిల్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరు తీపోయినా కానీ ఎప్పుడన్నా ఖాళీ దొరికినప్పుడు దేవుని యొక్క జ్ఞానము మనకు ఉంటే, ఆ జ్ఞానము మనల్ని ఎన్ని విధాలుగా ఏ విధముగా సమాజాన్ని, సమాజ శ్రేయస్సు కోసం, అందులో మన జీవితాలను నిర్మించుకోవడం కోసం ఏ విధంగా వినియోగపడద్దో అక్కడ చూపిస్తూ ఉంటుంది. ఈ జ్ఞానము నింపబడినప్పుడు మనిషి ఎంతటి ఆపద నుంచినైనా సరే అధిగమించగలిగేటటువంటి శక్తి తనలో ఉంటుంది. ఎలాంటి ఉపద్రవాన్నైనా సరే అధిగమించగలిగేటటువంటి ఆ బలము వాళ్ళలో ఉంటుంది. దేవుని యొక్క జ్ఞానం ఉంటే ఎంతటి ఉపద్రవాన్నైనా ఎదిరించి నిలబడగలిగేటటువంటి శక్తిని భగవంతుడు ప్రసాదిస్తాడు. అది మనకి ఆ గ్రంథంలో ఆ 10వ అధ్యాయంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వ్యక్తులందరూ ఏ విధంగా ఆ జ్ఞానాన్ని వినియోగించుకున్నారో చెప్తారు. దానిలో ఒక్క మాట యేసేపు గారి చదువుదాం ఒకసారి. 10వ అధ్యాయము 13వ వచనం. వినయాత్ముడొకడు బానిసగా అమ్ముడు పోగా జ్ఞానం అతనిని విడనాడదయ్యెను, పాపము నుండి అతనిని కాపాడెను. ఓకేనా? అతనిని జ్ఞానము బానిసగా అమ్ముడుపోయాడు. ఎట్లా? అన్నదమ్ములే ఆయన్ని అమ్మేశారు. ఓకే, అన్నదమ్ములే ఆయన అమ్మేశారు. అమ్మేసినప్పుడు ఆయన బానిసగా మారుతాడు అక్కడ. కానీ బానిసగా ఉండాల్సినటువంటి వాడు వాళ్ళ మీద ఆధిపత్యంలోకి వెళ్ళగలిగాడంటే దానికి కారణం ఏంటి? అర్థమైందా? బానిసగా ఉండాలి. అన్నదమ్ములు అమ్మేశారు. ఎందుకు అమ్మేశారంటే వాళ్ళకి ఒకటి మీద ఒకటికి ఈర్ష్య, ద్వేషం,
అసూయ. ఈయన మా నాన్న ఎక్కువ ప్రేమిస్తున్నాడు, వీడి మీద ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడు. అమ్మల మీద కూడా అప్పుడప్పుడు కొడుకులు దెబ్బలాడుతూ ఉంటారు, కోళ్ళు కూడా దెబ్బలాడతారు. నీ చిన్న కోళ్ళు అంటేనే ఎక్కువ ఇష్టం అని, నీ చిన్న కొడుకు అంటే ఎక్కువ ఇష్టం, పెద్ద కొడుకు అంటే ఎక్కువ ఇష్టం. ఇదంతా అసూయ, ఓరవలేనితనం. ఈ స్వభావంతోనే అక్కడ కుటుంబ కలహాలతో ఏసేపుని ఇదిగో అమ్మేశారు. తల్లిదండ్రులు తెలియకోకుండా ఆయన్ని అమ్మేశారు. అమ్మేసినా కానీ అమ్మబడినటువంటి ఆ వ్యక్తి వేరే చోటకి వెళ్ళినప్పుడు బానిసగానే పరిగణించబడతాడు, బానిసగానే బ్రతకాల్సి వస్తుంది, బానిస బ్రతికే బతకాల్సి వస్తుంది. కానీ అలాంటి బానిసత్వం నుంచి, అంతటి బానిసత్వం నుంచి ఒక రాజునో లేదా అక్కడ ఉన్నటువంటి పరిపాలకులను అధిగమించి అతనే ఒక రాజుగా నిలబడగలిగేటటువంటి స్థాయికి తీసుకెళ్ళింది ఏంటి అని అంటే భగవంతుడు అతనికిచ్చినటువంటి జ్ఞానం. కేవలం జ్ఞానం. వాడి దగ్గర సంపద లేదు. మనం అప్పుడప్పుడు ఎడుతూ ఉంటాం, నా దగ్గర ఏమీ లేదండి, మేము పేదవాళ్ళం అండి, మాకేమీ లేదండి, మా పేదవాళ్ళం అండి అంటూ ఉంటారు చూసారా. దానికి కారణం ఏంటి? నీకు భగవంతుడు ఇచ్చినటువంటి ఆ జ్ఞానాన్ని వినియోగించట్లా. నువ్వు దేనికి వినియోగించాలో దానికి వినియోగించట్లా. ఏ జ్ఞానం అయితే భగవంతుడు నీకు ఇచ్చాడో, ఏ తెలివైతే నీకు భగవంతుడు ఇచ్చాడో, ఏ శక్తిని అయితే భగవంతుడు నీకు ఇచ్చాడో అది నువ్వు నీ జీవితాన్ని నిర్మించడానికో లేదా నీతో ఉన్న సమాజాన్ని నిర్మించడానికో వినియోగించినప్పుడు నువ్వు బానిసగానే బ్రతుకుతావు. అందుకని నువ్వు పేదరికంలో ఉంటావు. అందుకని నువ్వు ఏ విధమైనటువంటి శక్తి లేనటువంటి శక్తిహీనుడిగా ఉండేటటువంటి అవకాశం కూడా ఏర్పడద్ది. అంతే. కానీ అక్కడ ఏసేపుకి తీసుకొని వెళ్ళబడినటువంటి ఏసేపు తన జ్ఞానాన్ని వినియోగించాడు, తనకున్నటువంటి విశ్వాసాన్ని వినియోగించాడు, తనకున్నటువంటి దేవుని యొక్క శక్తిని వినియోగించుకున్నాడు. అందుకనే బానిసగా వెళ్ళిన వాడు ఇదిగో పరిపాలించేటటువంటి స్థాయికి ఎదగలుగుతూ ఉన్నాడు. దాన్నే క్రీస్తు ప్రభు కూడా చెప్తున్నాడు. ఏ వ్యక్తి అయితే జ్ఞానాన్ని వినియోగిస్తాడో వాడే నాకు శిష్యుడు కాగోరతాడు అని. అంతే క్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాటల్లో మనం కూడా గమనించాల్సినటువంటి ప్రధాన అంశం ఏంటి అని అంటే శిష్యరికము ఎక్కడి నుంచి వస్తుంది, శిష్యరికము ఏ విధంగా వస్తుంది, ఆ శిష్యరికంలో ఏ విధంగా మనం మన జీవితాన్ని నిర్మించుకోవాలనేది మనం పరిశీలించుకోవాలి. దేవుని యొక్క జ్ఞానాన్ని వినియోగిస్తే వాడు సమాజాన్ని నిర్మిస్తాడు. దేవుని యొక్క జ్ఞానాన్ని వినియోగిస్తే వాడు సమాజంలో ఐక్యతను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు. దేవుని యొక్క జ్ఞానాన్ని వినియోగిస్తే సంఘములో సమైక్యతను, శాంతిని, సమాధానాన్ని పెంపొందించడానికి ప్రయత్నం చేస్తాడు. ఏ వ్యక్తి అయితే తన స్వార్థపు జ్ఞానాన్ని వినియోగిస్తాడో వాడి జీవితాన్ని నాశనం చేసుకుంటాడని కూడా మనం బైబిల్ గ్రంథంలో చదువుతూ ఉంటాం. ఒకసారి మత్తయి శుభవార్త 27వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదవండి. మత్తయి శుభవార్త 27వ అధ్యాయము 5వ అధ్యాయం. అప్పుడు అతడు ఆ వెండి నాణెములను దేవాలయంలో విసిరికొట్టి పోయి ఉరివేసుకొనెను. ఆ వెండి నాణ్యాలను దేవాలయంలో విసిరికొట్టి ఉరివేసుకొనెను. ఏమయ్యాడు? ఏమయ్యాడు? నాశనం చేసుకున్నాడు, జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. జ్ఞానము వినియోగించాల్సినటువంటి దానికి వినియోగించుకోకుండా తనకున్న జ్ఞానాన్ని, తనకున్న తెలివిని దేనికి వినియోగించాడు? దేనికి వినియోగించాడు? దేనికి వినియోగించాడు? నిన్ను నమ్మి నిన్ను పిలుచుకున్న వ్యక్తిని నాశనం చేయడానికి వినియోగించాడు. అర్థమైందా? నీకు జ్ఞానం ఉంది, తెలివి ఉంది, నీకు మంచి శక్తి ఉంది. ఆ శక్తి నువ్వు దేనికి వినియోగించాలి? నిన్ను పిలిచిన వాడిని మోసం చేయడానికి వినియోగించాలా? లేక నిన్ను దగ్గర చేసిన వాడిని నువ్వు నాశనం చేయడానికి వినియోగించాలా? నీ మీద ప్రేమతో నీతో కలిసి ఉన్నవాడి జీవితాన్ని నాశనం చేయడానికి వినియోగించాలా? దేనికి వినియోగించావు నీ జ్ఞానాన్ని? నీ జ్ఞానము నిజంగా భగవంతుడిచ్చినటువంటి జ్ఞానము, నిన్ను పిలిచినటువంటి క్రీస్తు ప్రభు. యోధా నన్ను వెంబడించని చెప్పినప్పుడు క్రీస్తు ప్రభు ఆయన పిలుచుకున్నాడు. నిన్ను పిలిచినటువంటి వ్యక్తి ఎందుకు పిలిచాడు? నిన్ను నమ్మాడు కాబట్టి నిన్ను పిలిచాడు. నువ్వు మంచివాడిగా నిన్ను మార్చడానికి, లేదా ఆయన సమాజంలో లేదా ఆయన రాజ్యంలో నీకు భాగాన్ని ప్రసాదిస్తూ మానవాళి యొక్క రక్షణార్థమై నిన్ను కూడా భాగస్తుని చేయడానికి పిలిచాడు క్రీస్తు ప్రభు. అంటే ఒక మంచి కార్యానికి నిన్ను ఎవడైనా నమ్మి పిలిస్తే ఎన్నుపోటు పొడుస్తావా? అర్థమైందా? జ్ఞానం దేనికి వినియోగించాడు? తనకు ఇవ్వబడిన తెలివి, జ్ఞానము, తనకున్నటువంటి శక్తిని దేనికి వినియోగించాడు? మంచిని పెంచడానికి వినియోగించాలా? స్వార్థముతో ఏ నప్ప చెప్తే ఏం పోయిందిలే, మనకి కొంత డబ్బులు వస్తాయి కదా,
ఈ డబ్బుతో నేను జీవితాంతం గడిపేస్తాననేటువంటి ఒక భావంతో, స్వార్థంతో, స్వలాభంతో తన కోసం మాత్రమే పనిచేశాడు యూదా ఇస్కరియోతు. అందుకని ఏమయ్యాడు? చివరికి ఉరిపెట్టుకొని చచ్చిపోయాడు. తన జీవితం అంటే యూదా ఇస్కరియోతుకు ఒకవేళ పెళ్ళయి ఉండుంటే తన భార్య బిడ్డల పరిస్థితి ఏంటి? తనకే జన్మనిచ్చిన తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉంటే వాళ్ళిద్దరి పరిస్థితి ఏంటి? అంటే నువ్వు చేసినటువంటి ఒక తప్పిదం మూలంగా నీ మీద ఆధారపడే నీ తల్లిదండ్రులు, నీ ద్వారా భూమి మీదకి వచ్చినటువంటి నీ భార్య బిడ్డలు అందరూ కూడా వాళ్ళ జీవితాన్ని నువ్వు నాశనం చేసిన వాడివే అవుతావు. అంటే ఒక వ్యక్తి తను చేసే ఒక తప్పిదం మూలంగా ఎన్ని కుటుంబాలు, ఎన్ని జీవితాలు భూమి మీద నాశనం అవ్వాల్సి వస్తుందో మనిషి విచక్షణ జ్ఞానాన్ని వినియోగించేటప్పుడే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఒకవేళ నీకు ఇవ్వబడినటువంటి జ్ఞానము దేవుని యొక్క జ్ఞానము కాబట్టి ఆ జ్ఞానాన్ని లేదా భగవంతుడిచ్చిన అనుగ్రహాన్ని, భగవంతుడిచ్చిన ఆ శక్తిని, తెలివిని సమాజాన్ని నిర్మించడానికి వినియోగించాలి, లేదా మంచిని పెంచడానికి వినియోగించాలి. అది కాకుండా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, జిత్తులు మారి ప్రయత్నాలు చేయి మహండే. జిత్తులు మారి ప్రయత్నాలు ఎప్పుడైనా చేశారే అనుకో, అది తిరిగి వచ్చి నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. మనకు తెలియదు ఆ విషయం. మనం అనుకుంటాం ఇక్కడ తగలెట్టేసాను కదా, అమ్మయ్య వాళ్ళిద్దరు అనుకుంటే హ్యాపీగా చూస్తూ ఉంటాం. అది నీ కొంపను ముంచిద్ది. అది జాగ్రత్త. ఎందుకనంటే ఇదిగో యూదా ఇస్కరియోతు తన జీవితాన్ని ఏ విధంగా నాశనం చేసుకున్నాడో అదే విధంగా నీ జీవితం కూడా నాశనం అవుతుంది. ఎప్పుడైనా సరే దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని, దేవుడిచ్చినటువంటి తెలివిని, దేవుడిచ్చినటువంటి శక్తిని, భగవంతుడు ప్రసాదించినటువంటి నీ జీవితాన్ని మంచి చేయడానికే వినియోగించు. అంతే తప్ప ఎక్కడా కూడా నాశనపూరితమైనటువంటి పనులు చేయడానికి ప్రయత్నం చేయమాక. దానిలో స్వార్థం కూడా వినియోగించమాక. నీ స్వార్థపూరితమైనటువంటి ఆలోచనల కోసం నన్ను నేను ప్రదర్శించుకోవడానికో, నన్ను నేను చూపించుకోవడానికో, లేక నా జీవితంలో నేను తప్ప ఇంకెవరు లేరని అహంభావపూరితమైన కార్యాలను చేయడానికో ఎప్పుడూ కూడా దేవుని యొక్క జ్ఞానాన్ని వినియోగించమాక. భగవంతునికి ఇచ్చినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, భగవంతునికి ఇచ్చినటువంటి ఆ శక్తి ఏదైతే ఉందో దాన్ని ఇదిగో నిన్ను పిలిచిన లేదా నీతో ఉన్న సమాజాన్ని, నిన్ను నమ్మి నీతో ఉన్నటువంటి వ్యక్తుల జీవితాలను నిర్మించడానికి ప్రయత్నం చేయి తప్ప వాళ్ళని నాశనం చేయడానికి ప్రయత్నం చేయకూడదు. చేస్తే అది ఖచ్చితంగా నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. మనకు తెలియకోకుండానే మనం మన కింద మంట పెట్టుకున్నట్టే అవుతుందే తప్ప అది ఏ విధంగా కూడా మనకి లాభాన్ని ఇవ్వదు. యూదా ఇస్కరియోతు డబ్బులు తీసుకెళ్ళాడు. ఏం చేశాడు? ఇల్లు కొన్నాడా, పొలం కొన్నాడా, స్థలం కొన్నాడా, లేదా బంగారం కొన్నాడా? ఏం కొన్నాడు? ఏమీ కొనలా. తిరిగి తీసుకొచ్చి మళ్ళీ ఇసిరేసి వెళ్ళి ఉర్రేసుకున్నాడు. ఉర్రేసుకోవడానికి గల కారణం ఏంటంటే తనను తాను రెక్టిఫై చేసుకోలేకపోయాడు. తనను తాను ఇదిగో మరలా చేసిన తప్పిదాన్ని నుంచి తనను తాను మరలా దీన్ని నిర్మించుకోలేకపోయాడు. అందుకనే ఒక్కసారి తప్పు జరిగిందంటే దాన్ని నిర్మించుకోవడం చాలా కష్టం. దాన్ని మరలా తిరిగి సరి చేసుకోవడం అనేది చాలా కష్టం. అది చేసుకోలేకే యూదా ఇస్కరియోతు ఉరి వేసుకొని చావాల్సి వచ్చింది. తనతో పాటు తన మీద ఆధారపడిన తల్లిదండ్రులు, తను చేసుకున్నటువంటి భార్య, వాడిని నమ్మి వచ్చినటువంటి భార్య, తనకు జన్మనిచ్చిన తన పిల్లలను కన్నాడు, వీరిద్దరి ద్వారా వచ్చినటువంటి పిల్లలు, వీళ్ళందరూ కూడా వాళ్ళ జీవితంలో ఎన్ని బాధలు అనుభవించాల్సి వస్తుందో దానికి కారణం నువ్వు చేసే ఒక్క స్వార్థపూరితమైన పని మూలంగా. అది జీవితాలని నాశనం చేయడమే కాదు, ఎన్ని జీవితాలనైనా సరే నాశనం చేసే స్థాయికి అది దిగజారుస్తూ ఉంటుంది. కాబట్టి అలాంటి దిగజారుడు తనంతో మనం జీవితంలో ఎప్పుడు కూడా జ్ఞానాన్ని వినియోగించకూడదు. మన జ్ఞానం ఎప్పుడూ కూడా దేవుణ్ణి నిర్మించడం కోసమే వినియోగించాలి. అయితే క్రీస్తు ప్రభు తనను వెంబడించేటటువంటి శిష్యులతో పాటు శిష్య లక్షణాల గురించి ఆ జ్ఞానము వినియోగించుకొని ముందుకు రావాలని చెప్పినప్పుడు కొన్ని పేతురు గారు కూడా కొన్ని సందర్భాల్లో మనకి తెలియజేస్తూ ఉంటాడు. ఒకసారి 19వ అధ్యాయం, మత్తయి శుభవార్త 19వ అధ్యాయము 27వ వచనం ఒకసారి చదవండి. మత్తయి శుభవార్త 19వ అధ్యాయము 27వ వచనం. అప్పుడు పేతురు యేసుతో, మేము సమస్తమును త్యజించి నిన్ను అనుసరించితిమి, మాకు ఏమి లభించును అనేను. ఓకేనా? క్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాటలకి మేము సమస్తము విడిచిపెట్టేసి నిన్ను వెంబడించాం. ఓకేనా? సమస్తమును విడిచిపెట్టి మేము వెంబడించాం, మరి మాకు ఏమి లభించును అనే మాట మనం అక్కడ వింటాం. మరొకసారి మత్తయి శుభవార్త 21వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదవండి. వారు ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వానిపై తమ వస్త్రమును పరువగా యేసు వానిపై కూర్చుండెను. యోహాను శుభవార్త 21వ అధ్యాయము 7వ వచనం.
యోహాను శుభవార్త 21వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు యేసు ప్రేమించిన శిష్యుడు పేతురుతో, ఆయన ప్రభువే అనెను. ఆయన ప్రభు అని వినినంతనే వస్త్రహీనుడై ఉన్న సీమోను పై వస్త్రమును చుట్టుకొని సముద్రంలో దూకెను. ఓకే, అక్కడ ఎందుకు చేపలు పట్టాకి వెళ్ళిపోయాడు? యేసు ప్రభు ఏమో నిన్ను మనుషులను పట్టే వ్యక్తిగా పిలిచాను అని చెప్తాడు, నిన్ను మనుషులను పట్టడానికి పిలిచానని చెప్తాడు. కానీ అక్కడ పేతురు ఎందుకు వెనక్కి వెళ్ళిపోయాడు అని అంటే, కొంత తనలో ఆ విశ్వాసం సడలటమో లేక ఇంకా మనకు నాయకుడు లేడనే భావంతోనో వెళ్ళిపోతాడు. దానికి 21వ అధ్యాయంలోనే ఒకసారి 3వ వచనం చదవండి. సీమోను పేతురు వారితో, నేను చేపలు పట్టబోచున్నాను అని పలుక, వారు మేమును నీ వెంట వచ్చేదము అని. ఆ వాక్యం నేను చేపలు పట్టబోచున్నాను అనే ఒక మాట ఉపయోగిస్తాను. నేను చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతున్నాను రబ్బాయి, మీరు వస్తే రండి, ఇలా అనలేదు. ఓకేనా? యేసు ప్రభు ఆయన్ని పిలుచుకున్నది ఎందుకు? మళ్ళీ చేపలు పట్టుకోడాక. ఏమని పిలిచాడు? నిన్ను మనుషులను పట్టువారుగా చేస్తానని చెప్పి పిలిచాడు. మరి ఈయనేమంటున్నాడు? మళ్ళా నేను వెళ్ళి చేపలు పట్టుకుంటాను అన్నాడు. అంటే నిన్ను పిలిచిన దేనికి, నువ్వు మళ్ళీ చేయడానికి నిర్ణయించుకున్నావు. అక్కడ శిష్యుడికి ఉండాల్సినటువంటి ఒక లక్షణం, పరిపూర్తి లక్షణం, పేతురు అడిగిన చోట ఎక్కడ అన్నీ వదిలేసి నిన్ను అనుసరించంగా మరి మాకేంటి? ఓకేనా? అన్నీ వదిలేసి నిన్ను అనుసరించాం అంటే అక్కడ క్రీస్తు ప్రభు చెప్పినటువంటి సందర్భం, ఎవరైతే నన్ను వెంబడిస్తారో అన్నీ వదిలేసి వాడు నూరంతలుగా దాన్ని పొందును అని చెప్పే మాట అక్కడ చెప్తారు. ఇప్పుడు అవన్నీ చదివి చాలా టైం పడద్దు, అందుకని అక్కడ క్రీస్తు ప్రభు చెప్తారు. అయితే పేతురు అక్కడ సంసిద్ధపడి నిజంగా క్రీస్తు ప్రభుని అనుసరించి ఉంటే, సిద్ధపడిపోయి ఉండుంటే, క్రీస్తుని నేను వెంబడిస్తున్నాననే పరిపూర్తి జ్ఞానం ఆయనలో ఉండుంటే, క్రీస్తు ప్రభు ఇదిగో 21వ వచనంలో క్రీస్తు ప్రభు అనుసరించిన ఆ పేతురు నేను చేపలు పట్టుకోవడానికి వెళుతున్నాననే మాట అనేవాడు కాదు. ఇంకొక సందర్భంలో క్రీస్తు ప్రభు పేతురుని అడుగుతాడు, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని 3 సార్లు అడుగుతాడు. 3వసారికి కానీ పేతురికి తనలో ఉన్నటువంటి ఆ స్వార్థపు లక్షణాలు, నిజంగా నేను ప్రేమిస్తున్నాగా మరి మాకేంటి, అర్థమైందా? మరి మాకేంటి అంటే మాకేదైనా వస్తేనే దేవుడి దగ్గరికి వస్తామా, నాకేదైనా ఇస్తేనే దేవుడి దగ్గరికి వస్తామా, మాకేంటి ఈ స్వభావంతో ఉన్నవాడు జీవితంలో ఎప్పుడూ బాగుపడలేడు. ఓకేనా? కానీ కష్టపడి పని చేసుకున్నవాడు, జ్ఞానాన్ని వినియోగించిన వాడు జీవితంలో ఏది సాధించేయాలన్నా ఈజీగా సాధించుకోగలుగుతాడు. ఏది తలపెట్టినా దేవుని యొక్క జ్ఞానం వారికి ప్రసాదించబడద్దు. కానీ అక్కడ పేతురు అడిగిన మాట మాకేంటి, అన్నీ వదిలేసి వచ్చి నేను అనుసరించాం కదా మరి మాకేంటి అన్న ప్రశ్నకి క్రీస్తు ప్రభు పేతురులో విశ్వాసం ఇంకా సడలుతూ ఉంది కాబట్టే క్రీస్తు ప్రభు అక్కడ ఆయనకి సమాధానం పరిపూర్తిగా ఇవ్వాల. ఎందుకంటే ఇదిగో పేతురు మరలా క్రీస్తు ప్రభు మరణించిన తర్వాత చేపలు పట్టుకోవడానికే వెళ్ళాడు. అందుకనే శిష్యరికపు లక్షణాలు సమృద్ధిగా ఆయనలో స్థిరపడేదాకా క్రీస్తు ప్రభు అతనికి ఏ విధమైనటువంటి అనుగ్రహం అనేది అక్కడ ప్రసాదించబడలేదు. ఎప్పుడైతే పేతురు ఇదిగో ప్రభు నీకు అంతయు తెలుసు అని ఎప్పుడైతే ఒప్పుకుంటాడో 3వసారి, అప్పుడే నిజంగా పేతురు క్రీస్తు ప్రభు శిష్యరికపు లక్షణాలని, శిష్యరికపు స్థానాన్ని సంపాదించుకున్న వాడవుతాడు. అప్పుడు క్రీస్తు ప్రభు ఆయనకి ఆ బాధ్యత ఇస్తాడు, ఇదిగో నా గొర్రెలను మేపుము అని చెప్పి క్రీస్తు ప్రభు అక్కడ బాధ్యతనిస్తాడు. ఎందుకంటే తనలో ఉన్నటువంటి బలహీన స్థానాన్ని క్రీస్తు ప్రభు తీసివేసి తనలో బలాన్ని నింపుతాడు. ఇది శిష్యరికపు ఆ స్థానము ఎలా సంపాదించుకోవడం అనేది. మాకేంటి అని అనుకున్నవాడు ఎప్పుడూ కూడా దేవుని యొక్క సన్నిధిలో లేదా క్రీస్తు ప్రభు యొక్క శిష్యరికపు స్థానాన్ని పొందే అవకాశం ఉండదు. మరి ఇక ఇంతకీ ఆ శిష్యరిక లక్షణాలు ఎలా ఉంటాయి, మనం ఎక్కడ ఏ విధంగా చెప్పగలం? ఏమైనా కొన్ని లక్షణాలు చెప్పండి ఎవరికైనా తెలిస్తే. అసలు యేసు ప్రభు శిష్యుడిగా ఉండే లక్షణాలు అంటే ఇప్పుడు దాకా మీకు చెప్పింది, జ్ఞానము వినియోగించాలి, ఆ జ్ఞానము భగవంతుని వైపే నడిపిస్తుంది, ఆ జ్ఞానమే భగవంతుని యొక్క శిష్యరికపు స్థానాన్ని స్థిరపరుస్తుంది. ఓకేనా? ఆ జ్ఞానమే, భగవంతుడిచ్చిన జ్ఞానమే శిష్యరికపు స్థానాన్ని స్థిరపరుస్తుంది. మరి అసలు శిష్యులుగా ఉండాలి అంటే ఏం చేయాలో మత్తయి శుభవార్త 25వ అధ్యాయము 35వ వచనంలో క్రీస్తు ప్రభువే స్వయాన్ని చెప్తూ ఉన్నాడు. మత్తయి శుభవార్త 25వ అధ్యాయం 35వ వచనం. ఏలనా నేను ఆకలి కొనినప్పుడు మీరు ఆహారము నొసగతిరి, దాహము కొనినప్పుడు నేను ఆకలి కొనినప్పుడు ఆహారమునిచ్చితిరి,
దాహము కొనినప్పుడు దాహము తీర్చితిరి, పరదేశినై ఉన్నప్పుడు నన్ను ఆదరించితిరి. పరదేశినై ఉన్నప్పుడు నన్ను ఆదరించితిరి, నేను వస్త్రహీనుడై ఉన్నప్పుడు వస్త్రహీనుడనై ఉన్నప్పుడు వస్త్రములను వస్త్రములు ఇచ్చితిరి. ఇచ్చితిరి, రోగినై ఉన్నప్పుడు నన్ను పరామర్శించితిరి. రోగినై ఉన్నప్పుడు నన్ను పరామర్శి పరామర్శించితిరి. చెరసాలలో ఉన్నప్పుడు నన్ను దర్శింపవచ్చితిరి. ఇప్పుడు ఈ కొన్ని లక్షణాలు ఇవి ఇంకా బైబిల్లో ఇంకా చదువుకుంటే వెళ్తే చాలా లక్షణాలు ఉన్నాయి. కొన్ని లక్షణాలు మాత్రం మీకు చెప్తున్నాను. మీరు నిజంగా క్రైస్తవులే, క్రీస్తు ప్రభుని అనుసరించే వాళ్ళే, క్రైస్తవంలో ఉన్న వాళ్ళే, మరి ఈ లక్షణాలన్నీ ఉన్నాయా? ఆ లక్షణాలు ఉన్నాయా? మీకు మొదట చెప్పింది జ్ఞానము అనేటటువంటి ఒక లక్షణం గురించి చెప్పాను. ఆ విచక్షణ జ్ఞానము, సంసిద్ధత అనేటటువంటి ఒక లక్షణం భగవంతుడు ఇస్తే దాన్ని బట్టే మనిషి జీవితం నిర్మించబడద్ది. అది మొట్టమొదటి లక్షణం. ఇప్పుడు మీకు చెప్పినటువంటి లక్షణం రెండవది. ఈ లక్షణాలన్నా మనలో ఉన్నాయా? ఏ లక్షణాలు ఉన్నాయి? ఎవరైనా బాగోపోతే పరామర్శించి వచ్చారా? చెరసాల్లో ఉంటే చూసి వచ్చారా? అనారోగ్యంతో ఉంటే బాగా ఇచ్చేసారా? ఆపదలో ఉంటే ఆదుకున్నారా? లేక వస్త్రహీనుడై ఉన్నప్పుడు వస్త్రాలను ఇచ్చారా? వీటిలో ఏదన్నా ఒకటన్నా చెప్పండి, నేను చేసాను స్వామి ఒకటని. మధుర వాళ్ళకి ఆడుకోవడమే సరిపోతుంది. వీటిలో ఏమన్నా చేసిన వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు ఈ లక్షణాలన్నిటి గురించి చాలా కష్టం. ఆపదలో ఉన్నప్పుడు వెళ్ళి పరామర్శిస్తూ వస్తారు. ఏదైనా దెబ్బ తగిలిందో లేదా అనారోగ్యంగా ఉన్నారంటే పలకరించి వస్తారు. ఓకే, పలకరించడానికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్తారు? మీరు ఏమి ఇస్తారో కాదు నేను చెప్పేది, మీరు ఎలా వెళ్తారు అన్నాను. మనిషిని బట్టి వెళ్తారు కాదా? అవునా కదా? మనిషిని బట్టి వెళ్తారు. ఇదేమన్నా అబద్ధం అని చెప్పేది? అందరికి వెళ్తారా? భాగ్యమ్మ ఎందుకు కానీ నిజం మాట్లాడుకుందాం, నిజాలే మాట్లాడుకుందాం. మనిషిని బట్టే వెళ్తాం మనం పరామర్శించాలి అని అంటే. నిన్నటిదా దెబ్బలు ఆడుకుని రేపు పొద్దున్న నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్తావా? బాగాలేదంటే జరిగింది, నిన్న నాతో వాగింది కదా, అందుకే దేవుడు వేసాడు. ఏదో ఏం పునీతురల్లాగా ఆమె పాపాత్మురల్లాగా. అర్థమైందా? సచిన వెళ్ళరు. కానీ క్రీస్తు ప్రభు శిష్యరికం అంటే ఏంటో తెలుసా? నువ్వు నిన్నటిదా దెబ్బలాడుకున్నా సరే ఈరోజు నువ్వు వెళ్ళాలి. ఆ వ్యక్తికి బాగోలేదంటే పరామర్శించడానికి నువ్వు నిన్నటిదా దెబ్బలాడినా ఈరోజు నువ్వు వెళ్ళగలగాలి. అదే నువ్వు పరామర్శించడం, అది శిష్యరికం. వాళ్ళు ధనవంతులైతేనేమో వాళ్ళ ఇంటికి పద్దాకి వెళ్తారు. నాకు తెలిసి ఒక చోట మంచి షావుకరా కోటేశ్వరరాలు, ఆమె కోటేశ్వరరాలు, మన సంఘస్థురాలు కోటేశ్వరరాలు. ఆమె ఇంటికి రెగ్యులర్గా అమ్మగారులు వెళ్తారు చూడటానికి, ఆమెను పరామర్శించడానికి. ఓకేనా? ఆమెను పరామర్శించడానికి అమ్మగారులు అందరూ వెళ్తారు. అవునా, ఈరోజు నా దగ్గరికి అమ్మగారులు వచ్చారు తెలుసా అని అంటదాం. నా కౌంటర్ ఏంటి? నేనేం కౌంటర్ ఇచ్చి ఉంటాను? మీకు అర్థమై ఉంటుంది. బెల్లం ఉన్న చోటకి ఈగలన్నీ అక్కడికే వస్తాయని చెప్తాను నేను. నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు నీ దగ్గరికి వచ్చారు. మరి ఊళ్ళో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు కదా, బాగోనోళ్ళు ఉన్నారు కదా, ముసలోళ్ళు ఉన్నారు కదా, నీకంటే దిక్కులేని వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదు ఇల్లు అన్న నేను. మరిదల సభ్యులందరూ కలిసి ఆమెన గుడికి రావట్లేదని చెప్పి, ఎవరు? ఈ కోటేశ్వరరాలు గుడికి రావట్లేదని ఆమె ఒకప్పుడు మరిదల సభ్యురాలు. మరిదల సభ్యులందరూ ఏకమై ఆమె దగ్గరికి వెళ్ళారు. ఆంటీ ఏంటి నువ్వు రావట్లేదని అడగడానికి. మరి ఇదే మరిదల సభ్యులు అందరూ మిగిలిన వాళ్ళ దగ్గరికి వెళ్తారా? వెళ్ళాలి అని చెప్పమాండి, వెళ్తారా? వెళ్ళరు. ఎందుకనంటే ఆమె దగ్గర బెల్లం ఉంది, ఈమె దగ్గర అల్లం కూడా లేదు. అంతే తేడా. అప్పుడు అది శిష్యరికం ఎలా అవుతుంది? దేవుని శిష్యరికం ఎలా అవుతుంది? అది
మరి తల్లి శిష్యరికం ఎలా అవుతుంది? అది శిష్యరికం కాదు. నిజంగా నువ్వు మరి తల్లిని అనుసరించేటట్టు అయితే, లేదా నిజంగా దేవుణ్ణి అనుసరించేటట్టు అయితే, క్రీస్తు ప్రభు శిష్యుడు నువ్వు అవ్వాలి అనుకుంటే నువ్వు ఆ వ్యత్యాసం చూడకూడదు. ఆ ఇంట్లో కూర్చోలేకపోయినా సరే నువ్వు వెళ్ళి రావాల్సిందే. ఈ ఇంట్లో పరుపు మీద కూర్చోవాలనుకున్నా అక్కడికి వెళ్ళి రావాల్సిందే. ఎక్కడికైనా సరే నిన్ను కానీ భగవంతుడు ఎంచుకున్నాడని నువ్వు భావిస్తే, లేదా క్రైస్తవుని నువ్వు చెప్పుకోగలిగితే, నీకు ఒక బాధ్యత అనేది అప్పగించబడితే, నీ జీవితంలో నేను క్రీస్తుని వెంబడిస్తున్నానని నీకు నువ్వు చెప్పుకుంటే ఖచ్చితంగా అటు వెళ్ళి రావాలి, ఇటు వెళ్ళి రావాలి. ఏ ఒక్కడిని కూడా నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు. అది నిజమైనటువంటి శిష్యరికం అవుతుంది. కాబట్టి క్రీస్తు ప్రభు శిష్యుడికి ఉండాల్సిన కొన్ని లక్షణాలు ఏంటనేవి ఇదిగో మనకి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో అక్కడ మనకి చూపిస్తూ ఉన్నాడు. ఇంకొక సందర్భంలో కూడా ఏ వ్యక్తి అయితే క్రీస్తుని వెంబడించాలనుకుంటున్నాడో ఆ వ్యక్తి ఎలాంటి రాగద్వేషాలు ఉండకూడదు, అసూయ ఈర్ష ద్వేషాలు ఉండకూడదు, పగ ద్వేష భావం అనేది మనిషిలో పెంచుకోకూడదు. ఇవి పెంచుకున్నావు అని అంటే నువ్వు నిజంగా దేవుణ్ణి వెంబడించేటటువంటి వ్యక్తివి కాలేవు. దేవుని వెంబడించే వ్యక్తివి కాలేవు. కాబట్టి దేవుని యొక్క శాపానికి గురవుతాం తప్ప దేవుని యొక్క అనుగ్రహానికి మనం పాత్రులము కాలేము. కాబట్టి ఈ అంశాల్లో మనల్ని మనం ఒకటి దేవుని యొక్క జ్ఞానముతో నింపబడుతూ, మరో పక్క మదర్ తెరీసాలాగా ఆ శిష్యరికపు లక్షణాలని ప్రదర్శిస్తూ మన జీవితాన్ని ముందుకు కొనసాగించాలి, మన జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి. అది నిజమైనటువంటి శిష్యరికపు లక్షణం. అంతే తప్ప దేవుని యొక్క శిష్యుడిని భగవంతుడిని పిలిచాడు అని బైబిల్ పట్టుకున్నంత మాత్రాన్ని నువ్వు భగవంతుని యొక్క పిలుపును పొందినవాడివి కాదు. లేదా దేవుని యొక్క స్వార్థను ప్రకటించడం కోసం నువ్వు వెళ్ళి దేశాల్లో వెళ్ళి మూలన వెళ్ళి ఏ ఇంటి పడితే ఆ ఇంటికి వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద ప్రకటిస్తే అది శిష్యరికము కూడా కాదు. నువ్వు చేసేటటువంటి పనులో లేదా నువ్వు మాట్లాడే మాటలో నీ జీవిత విధానంలోనో నిన్ను చూసి నలుగురు దేవాలయానికి వస్తే అది నిజమైనటువంటి శిష్యరికం, అది నిజమైనటువంటి క్రీస్తుని వెంబడించేటటువంటి శిష్యరికం అవుతుందే తప్ప ఇదిగో కేవలం మెర్భాటం కోసం ప్రకటించి లేదా బోధిస్తున్నానని చెప్పుకుంటూ బోధన అడ్డు పెట్టుకుని జీవనోపాధిని కొనసాగించేటటువంటిది శిష్యరికము కాదు, కానేరదు. అలాంటి శిష్యరికము దేవుడికి కూడా అసహించుకుంటాడు. కాబట్టి మనం అలాంటి స్థితిలోకి మనము ప్రవేశించకూడదు. దేవుని యొక్క శిష్యరికము అని అంటే దేవుణ్ణి వెంబడించటం, నిజ జీవితము ద్వారా దేవుణ్ణి వెంబడించటం. మీకు ఒకసారి చెప్పినట్టున్నాను, గవర్నమెంట్ హాస్పిటల్కి ఒకసారి అనారోగ్యంతో ఒక ఆయన బాధపడుతూ ఉంటే ఆ ఇంటి యజమాని, స్వామి మా అమ్మకి బాగోలేదు, హాస్పిటల్లో పెట్టాను, కాస్త బ్లస్ చేయడానికి రండి అని చెప్పారు. ఆ రోజు ఆమెను బ్లస్ చేయడానికి అప్పుడే నేను సిటీలోకి కొత్తగా వచ్చాను, బ్లస్ చేయడానికి వెళ్ళాను. తెలియక నేను అంగీ వేసుకుని వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళి ఆమె ప్రేయర్ చేసి ప్రార్థన చేసి ఆమెను బ్లస్ చేసేసి ఇక వెళ్ళిపోదాం కదా వెనక్కి తిరిగాను. ఆ వార్డులో లైన్గా అందరూ అటెండర్లు ఉంటారు కదా, అటెండర్లు అందరూ మంచంకి చివరికి వచ్చి నుంచున్నారు. ఏంటి ప్రార్థన చేయమని లైన్ మొదలుపెట్టారు. సర్లే ఊరినే జస్ట్ చిన్న ప్రేయర్ చేసి వెళ్దాంలే, వాళ్ళు అడిగారు కాబట్టి మనం అడిగినప్పుడు కాదనకూడదు కానీ ప్రార్థన చేయడం మొదలెట్టాను. ఒకళ్ళేనేమో అనుకొని ఎక్కువసేపు ప్రార్థన చేశా వాళ్ళ కోసం. మళ్ళా నెక్స్ట్ కూడా స్వామి అన్నారు, ఇంకోటి కూడా స్వామి అంట మొదలెట్టారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ప్రార్థన చేసిన ప్రతి చోట డబ్బులు పట్టుకొని ఉంచున్నారు. ఓకేనా? ప్రార్థన చేసిన ప్రతి చోట డబ్బులు పట్టుకొని ఉంచున్నారు. నా వెనకమల ఇంకొక పిల్లో ఉపదేశం ఎవరో ఒకళ్ళు వస్తారు కదా, అయ్యా పుస్తకం లేదా, అయ్యా బైబుల్ లేదా అని అడుగుతున్నారు. దేనికి? ఆ డబ్బులు బైబుల్లో పెట్టడానికి. ఆ శిష్యరికము అనేది అక్కడ నాకు అయితే చాలా గిల్టీగా ఫీల్ అయ్యాను నేను. వాడేమో ప్రాణంతో కొట్టులాడుతూ మంచం మీద పడుకొని వాడికి తిండి లేక గవర్నమెంట్ హాస్పిటల్లో వాడు పడితే మళ్ళీ ఆడి దగ్గరికి కూడా డబ్బులు తీసుకోవాలా అనే ఒక గిల్టీ ఫీలింగ్. నేను అప్పటికి వద్దు అని చెప్పుకుంటానే వచ్చాను. అందరి దగ్గర తీసుకోలేదు డబ్బులు, ఎవరి దగ్గర తీసుకోలేదు, వద్దు అని చెప్పుకుంటూ వచ్చాను. తర్వాత బయటకు వచ్చాక ఏంటో అందరూ డబ్బులు తెస్తున్నారు, హాస్పిటల్లో బాగోని వాళ్ళకి ప్రార్థన చేయడానికి వెళ్తాం అంటే మేము అమెరికన్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసినప్పుడు అలా ఎవరు తీసుకోరు, ఎవరు ఫాదర్లు తీసుకోరు, ఎవరు కూడా అట్లా. పాపం ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చేసరికి ఏంటి అని అడిగితే అప్పుడు నాకు వాళ్ళు ఇచ్చిన ఒక ఇన్ఫర్మేషన్, స్వామి రోజుకి కనీసం
పొద్దుట ఒకడో, 10 గంటలకు ఒకడో, 1 గంటకు ఒకడో, 3ంటికి ఒకడో, 4ంటికి ఒకడో, 5ంటికి ఒకడో పడుకునేటప్పుడు కూడా ఇంకొకడు వస్తాడు బైబిల్ పట్టుకొని. ఏంటి అని అంటే వాడు వచ్చి ఎవరు అడిగినా అడగకపోయినా ప్రేయర్ చేసి వెళ్తాడు. ఆడు ప్రేయర్ చేయంగానే వీళ్ళకి భయం ఏంటి? ఖచ్చితంగా పెట్టాలి. అలా పొద్దునుంచి సాయం దాకా వస్తే వాడు ఎన్ని డబ్బులన్నా దానికి పెట్టాలి. ఇలా వస్తారండి, మీరు వచ్చేసరికి కూడా అందరూ అదే భావంలో ఉన్నారు అన్నారు. ఒరే ఇదేదో బాగుంది, డబ్బులు సంపాదించుకోవాలంటే చాలా ఈజీగా ఉందనుకున్నా. అప్పుడు అనిపించింది చాలా అది పాపం. అది దేవుడి యొక్క శిష్యరికము అనేది ఇదిగో పీడితులకి బలాన్ని చేకూర్చాలి, కానీ పీడితుల దగ్గర నుంచి మరింతగా పీడ్చుకోకూడదు. అది పాపం అవుతుంది. ఓకేనా? వాళ్ళు బలహీన స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకి బలాన్ని చేకూర్చేది దేవుని యొక్క జ్ఞానం. వాళ్ళకి బలహీన పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళకి బలాన్ని చేకూర్చేటటువంటి ప్రయత్నం చేయడం అనేది అది మదర్ తెరెసా చేసినటువంటి పని. అలాంటి పనే చేయాలి, అంతే. అంతే తప్ప వాళ్ళ దగ్గర నుంచి పీల్చుకోవడం అనేది ఘోరమైనటువంటి పాపం అవుతుంది. అది నిజంగా క్రీస్తు ప్రభు శిష్యరికం కాదు. ఇలాంటివి మాత్రం ఎప్పుడు కూడా చేయకూడదు. ఇలాంటివి చేయడం వల్లే క్రైస్తవం అని అంటే లేదా క్రీస్తు ప్రభునంటే కొంతమంది ఎగతాళి చేస్తూ ఉన్నారు. ఆ ఎగతాళికి కారణం ఏంటంటే ఇలాంటి వాళ్ళు దేవుని యొక్క నామాన్ని వ్యర్థముగా పలుకుతూ ఉన్నారు. అది శిష్యరికం కాదు. శిష్యరికపు లక్షణాలు అవి కావు. శిష్యరికపు లక్షణాలు అంటే శక్తిహీనమైన స్థితిలో నీవు ఉంటే నీకు శక్తిని చేకూర్చాలి, బలహీన స్థితిలో నీవు ఉంటే నీకు బలాన్ని చేకూర్చాలి. దేవుని యొక్క శిష్యరికము అని అంటే నువ్వు హీన స్థితిలో ఉన్నప్పుడు నిన్ను లేపడానికి నీ శక్తిని వినియోగిస్తూ నీతో పాటు నీ చుట్టూ ఉన్న జనాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేయాలి. అది క్రీస్తు ప్రభు బోధించినటువంటి నిజమైనటువంటి శిష్యరికపు లక్షణం. అంతే తప్ప ఆయన ఏ రోజు కూడా పీడితుల్ని నాశనం చేయడానికో లేదా బాధితుల్ని నాశనం చేయడానికో ఎక్కడా కూడా క్రీస్తు ప్రభు ఏమీ చెప్పలేదు. క్రీస్తు ప్రభు బలహీనమైన స్థితిలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి శక్తిని, బలాన్ని, జ్ఞానాన్ని, వాళ్ళల్లో చైతన్యాన్ని తీసుకొని వచ్చాడే తప్ప ఎక్కడా కూడా వాళ్ళ జీవితాలని నాశనపూరితమైనటువంటి బాటలో నడిపించాల. కాబట్టి మనం శిష్యులుగా ఆ శిష్యుల యొక్క లక్షణాలుగా మనం మన జీవితాన్ని నిర్మించుకోవాలి. మనతో పాటు మన చుట్టూ ఉన్న జీవితాలని నిర్మించాలి. అది క్రీస్తు ప్రభు ఇచ్చేటటువంటి జ్ఞానం. అదే మనం ఈరోజు చదివినటువంటి ఆ విచక్షణ జ్ఞానం, సంపూర్ణ విచక్షణ జ్ఞానం. నాలో ఆ శక్తి ఉందా లేదా అనేది పరిశీలించుకోవాలి. ఆ పరిశీలనే ఈరోజు క్రీస్తు ప్రభు మనకి బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి ఒక్కసారి ఈ విషయాలన్నిటినీ కూడా మనం అర్థం చేసుకొని మన జీవితంలో మనము క్రీస్తు ప్రభు యొక్క జ్ఞానాన్ని నింపుకొని ఉన్నామా? ఉంటే ఆ జ్ఞానము మనల్ని నిజమైనటువంటి శిష్యులుగా మార్చాలి, నిజమైనటువంటి క్రీస్తు వెంబడికులుగా మనల్ని తయారు చేయాలి. అంతే తప్ప దేవుని నామాన్ని అడ్డుపెట్టుకొని మన సంపదలను సమకూర్చుకోవడానికో లేక పీడితులను, బాధితులను నాశనం చేయడానికో అవి మనం వినియోగించకూడదు. వారి జీవితాలను మెరుగుపరచడానికి, వారి జీవితాలను ఉద్ధరించడానికే మనం వినియోగించాలి. అదే ఆదాము, అబ్రహాము, ఇసాకు, ఏసేపు లేదా వీళ్ళందరూ చేసినటువంటి కార్యం. కాబట్టి ఆ జ్ఞానము మనలో కూడా రావాలని, ఆ జ్ఞానముతోనే దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చాలని ఈ దేవబల పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం.